నడిపించే నీ వాక్యము, బాధలలో వేదనలో నన్ను బలపరచే నీ వాక్యము, అనుదినము అనుక్షణము నన్ను నడిపించే నీ వాక్యము, బాధలలో వేదనలో నన్ను బలపరచే నీ వాక్యము, వెండి బంగారముల కంటే నీ వాక్యమే నాకు మేలు, ధనము ధాన్యముల కంటే నీ వాక్యమే నాకు చాలు. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రియులారా, ఈ సమయంలో కొంతసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. ఈ దినాన్ని మన వాక్యాంశం దేవునికి ఏమి తెలుసు అనే అంశం మీద రెండవ భాగమును మనం ధ్యానం చేయబోతూ ఉన్నాం. ఇంతకుముందు మనం ఈ అంశం మీద మొదటి భాగం మనం చెప్పుకోవడం జరిగింది. అది యూట్యూబ్లో ఉంటుంది. ఈ దినాన్ని దేవునికి ఏమి తెలుసు రెండవ భాగమును మనం ధ్యానం చేద్దాం. 103వ దావీదు కీర్తన 14వ వచనం నేను చదువుతాను. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి దేవుని వాక్యాన్ని చూడాలని మనం చేస్తూ ఉన్నాను. 103వ కీర్తన 14వ వచనం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది, మనము మంటివారమని ఆయన జ్ఞాపకము చేసుకొనిచున్నాడు. ప్రియులారా, ఇక్కడ భక్తుడైన దావీదు 103వ కీర్తన రాస్తూ ఈ యొక్క కీర్తనలో అనేకమైన చక్కటి విషయాలు ఆయన రాయడం జరిగింది. 14వ వచనంలో చక్కటి మాట భక్తుడు చెబుతూ ఉన్నాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. దేవునికి ఏం తెలుసట? మనము నిర్మింపబడిన రీతి దేవుడికి తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. మనము ఎలాగున నిర్మించబడ్డాం, దేవుడు మనలను ఎలాగున చేశాడు అని అంటే, ప్రియులరా, ఈ భూమి మీద ఉన్న సమస్తమును కూడా దేవుడు తన నోటి మాట చేత సృజించాడు. ఈ భూమి మీద ఉన్న సమస్తమును దేవుడు ఎలా చేశాడమ్మా? నోటి మాట చేత చేశాడు. కానీ నరుని మాత్రం లేక మానవుణ్ణి మాత్రం దేవుడు ఎలా చేశాడు అని అంటే, నోటి మాట చేత సృజించలేదు లేక నిర్మించలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవుడు మానవుని కూడా నరుడు కలుగునుగాక అంటే ఏమోనమ్మా కలుగుతాడు కదా. కానీ ఆయన మాట చేత నరుణ్ణి నిర్మించలేదు, కానీ తన స్వహస్తములతో, ఎలాగ చెప్పండి, తన స్వహస్తములతో ప్రియులరా నేల మంటిని తీసి, ఏమండి, నేల మంటితో నరుని నిర్మించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేల మంటితో ప్రియులరా మానవుణ్ణి ఏమండి ఒక బొమ్మగా చేసి, ఆ బొమ్మకి ప్రియులరా నాసికా రంధ్రములలో నుండి లేక ముక్కులో నుంచి ప్రియులరా జీవవాయువును ఏం చేశాడంట? ఊదాడు. ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడమ్మా? జీవాత్మ అయ్యను అని ఆదికాండం 2వ అధ్యాయములో మనం చూడగలం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు మానవుని ప్రియులరా ఎలాగున నిర్మించాడు అని అంటే, వాడు వెండి చేత కాదు, బంగారము చేత
కాదు, లేకపోతే ఏదో విలువైన లోహముల చేత దేవుడు మానవుణ్ణి నిర్మించలేదు. ఎలాగున చేశాడు అని అంటే, దేవుడు మానవుణ్ణి నేల మంటితో చేశాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో ఆ మాట మనకి కనబడుతుంది. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికా రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే 3వ అధ్యాయం 19వ వచనంలోకి మనం వచ్చేసరికి అక్కడ దేవుడు ఆదాముతో చెబుతున్నాడు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొఖపు చెమట కార్చి ఆహారము తిందువు, యాలయనగా నేల నుండి నీవు తీయబడితివి, నీవు మన్నే గనుక తిరిగి మన్నై పోదువని చెప్పాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆదాముతో అంటున్నాడు, ఆదామా నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ మొఖపు చెమట కార్చి ఏం చేస్తావు, ఆహారం తింటావు అన్నాడు. అందుచేతనే ఈ దినాల్లో మనం చూసినప్పుడు ప్రతి మానవుడు ప్రియులరా ఏం చేయాలండి, ఏం చేయాలి చెప్పండి, కష్టపడాలి కదా. కష్టపడకుండా ఆహారం రాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడు ఆదాముతో అన్నాడు, ఆదామా ఇదిగో నీవు నేలకు తిరిగి చేరి వరకు నీ మొఖపు చెమట కార్చి ఆహారం తింటావయ్యా. యాల అనగా నేల నుండి నీవు తీయబడ్డావు. మానవుడు ఎక్కడి నుంచి తీయబడ్డాడట, నేల నుండి తీయబడ్డాడు. మానవుడు మట్టి నుండి తీయబడ్డాడు గనుక తిరిగి ఏమవుతాడమ్మా, మన్నైపోతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నేను గొప్ప ధనవంతుణ్ణి, నేను ఐశ్వర్యవంతుణ్ణి కనుక నేను ఎల్లకాలం భూమి మీద జీవిస్తాను అని అనుకోవలసిన పని లేదు. ఎంత ఐశ్వర్యవంతుడైనా ఎంత గొప్పోడైనా ఎప్పుడోకప్పుడు ఎక్కడ కలిసిపోవాలి, మట్టిలో కలిసిపోవాలి. నువ్వెంత రౌడీవైనా, నువ్వెంతమందిని హత్యలు చేసినా కానీ నువ్వు కూడా ఒకప్పుడు ఎక్కడికి వెళ్ళిపోతావు, మట్టిలోకి వెళ్ళిపోతావు, మట్టిలో కలిసిపోతావు. నువ్వు ఉట్టు కట్టుకొని భూమి మీద ఎంత మాత్రం ఏలాడో అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఎప్పుడు కూడా ప్రియులరా ఒక మనిషి ఇంకొక మనిషిని చంపే అధికారం లేదు, దేవుడు ఇవ్వలేదు అనే విషయాన్ని మనం గమనించాలి. ప్రాణం పోసిన వాడికే ప్రాణం తీసే అధికారం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రాణం పొయ్యలేని వానికి ప్రాణం తీసే అధికారం లేదు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజుల్లో చాలామంది ఎర్రవీగేవారు మనకు కనబడతారు. ఏమండి మేము అందరినీ చంపేస్తున్నాం అని గర్వంగా వెర్రవీగుతూ గర్వంగా జీవించే వాళ్ళు మనకి లోకంలో కనబడతారు కొంతమంది. కానీ ఆడు కూడా ఎప్పుడోకప్పుడు చేస్తాడు, ఆడిని కూడా ఎవడొకడు చంపేస్తాడనే విషయం తెల్లడికి. ప్రియులారా, కనుక ఎవరు కూడా ఈ భూమి మీద ఉట్టు కట్టుకుని ఏలాడరు అనే విషయాన్ని గమనించాలి. ప్రతి మానవుడు కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలి, మట్టిలోకి వెళ్ళిపోవలసిన వాడే. ఎందుకంటే మనం ఎక్కడి నుంచి తీయబడ్డాం, మట్టిలో నుండి తీయబడ్డాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ప్రియులారా మనలను మట్టితో చేశాడు. దేవుడు మనల్ని ఎలా చేశాడట, మట్టితో చేశాడు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. అందుకే భక్తుడు అంటాడు, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము నిర్మింపబడిన రీతి దేవుడికి తెలుసు. దేవుడు మనలను ఎలాగున చేశాడో దేవుడికి తెలుసు. ఎందుకంటే మనలను చేసినవాడు ఆయనే. మనలను చేసినవాడు ఎవరమ్మా, ఆయనే. అందుకే కింద లైన్లు అంటాడు, మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంతవరకు మనం సజీవులుగా ఎందుకున్నామో తెలుసా, దేవుడు ప్రతిదినం మనల్ని ఏం చేస్తున్నాడట, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమని, ఈడు మట్టోడు, ఈడెవడో మట్టోడు, వీడికి అన్ని మట్టి బుద్ధులే ఉంటాయి, ఈడు మట్టోడు. ఎందుకంటే నేను దేంతో చేశాను,
మట్టితో చేశాను, కనుక వీడికి అన్ని బురద బుద్ధులే ఉంటాయని దేవుడు మనల్ని ఏం చేస్తాడట, దినదినము జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కనుకనే ఇప్పటికీ మనం ఎలా ఉన్నాం, సజీవులుగా ఉన్నాం అనే విషయాన్ని మనం గమనించాలి. ఒక్కసారి దేవుడు మనల్ని మర్చిపోయాడు అనుకోండి, ఏమండి, ఈ భూమి మీద మన కుటుంబం కూడా మనల్ని మరిచిపోతుంది అనే విషయాన్ని గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుడికి ఏమి తెలుసు అని అంటే, రెండవ భాగంలో మొదటి విషయం, మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలుసు. మనము నిర్మింపబడిన రీతి దేవుడికి తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. రెండవదిగా మనం చూస్తే 138 కీర్తన 6వ వచనంలో ఒక మాట ఉంది. 138 కీర్తన 6వ వచనం, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చక్కటి మాట ప్రియులారా, ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు, యెహోవా మహోన్నతుడైనను, ఉన్నతమైన అయినను ఆయన ఉన్నతమైన స్థలములో నివసిస్తున్నప్పటికీ ఆయన ఎవరిని లక్ష్య పెడుతున్నాడట, దీనులను ఆయన లక్ష్య పెట్టువాడిగా ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. దేవుడట దూరము నుండి, ఎక్కడి నుంచమ్మా, దగ్గర నుంచి కాదు, దూరము నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. గర్విష్ఠులంట ఆయన దగ్గరికి రానవుడట. గర్విష్ఠుని ఏం చేయడమ్మా, తన దగ్గరికి రానవుడు. గర్విష్ఠులను ఆయన దూరము నుండే ఎలా ఎరుగుతాడట, బాగుగా ఎరుగును, లేక బాగుగా తెలుసుకును. గర్విష్ఠులను దేవుడు దూరము నుండే ఎలా తెలుసుకుంటాడమ్మా, బాగుగా తెలుసుకుంటాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం గర్విష్ఠులుగా ఉండకూడదు, కానీ ఎలా ఉండాలి, దీనులుగా ఉండాలి. ఎలా ఉండాలట, దీనులుగా ఉండాలి. గర్విష్ఠులుగా ఎంత మాత్రం ఉండకూడదు. సామెతల గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను ఒక చోట అంటాడు, నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుచును అంటాడు. నాశనమునకు ముందు ఏం నడుస్తుందట, గర్వం నడుస్తుంది. పడిపోవుటకు ముందు అహంకారమైన మనస్సు నడుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే కీర్తనకారుడు ఒక చోట అంటాడు, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు అన్నాడు. ఎవరు దేవుని సన్నిధిని నిలవలేరట, డాంబికులు. ఎవరమ్మా డాంబికులు అంటే ఎవరు, గర్విష్ఠులు, డంబముగా ప్రవర్తించేవారు, గర్వముగా ప్రవర్తించేవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 5వ కీర్తన 5వ వచనంలో ఆ మాట ఉంది. 5వ కీర్తన 5వ వచనం, డాంబికులు నీ సన్నిధిని నిలువలేరు, పాపము చేయువారందరూ నీకు అసహ్యులు. డాంబికులట ఎవరి సన్నిధిని నిలవలేరు, దేవుని సన్నిధిని నిలువలేరు అనే విషయాన్ని మనం గమనింపవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవుని బిడలమైన మనం ఎన్నడూ కూడా గర్వమునకు మన హృదయంలో చోటిచ్చేవారిగా ఉండకూడదు. మనము దీనులుగా ఉన్నప్పుడు ప్రియులారా, ఆయన మనలను లక్ష్య పెడతాడు, ఆయన మనలను చూస్తాడు, ఆయన దృష్టి మన మీద ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక దేవునికి ఏమి తెలుసు అనంటే, రెండవది, ఆయన దూరము నుండి గర్విష్ఠులను బాగుగా తెలుసుకునేవాడిగా ఆయన ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. మూడవదిగా మనం చూస్తే నాహోము గ్రంథం
మొదటి అధ్యాయం 7వ వచనంలో ఒక మాట ఉంది. నాహూము 1:7 చూడండమ్మా. హల్లెలూయా హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము, తన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. ప్రియులారా, చక్కటి మాట ఇక్కడ ప్రవక్త అయిన నాహూము చెబుతూ ఉన్నాడు. ఈ ప్రవక్త చెబుతున్న మాట ఏమిటి అని అంటే, ఏమండి, యెహోవా ఉత్తముడు. యెహోవా ఎలాంటి వాడటమ్మా? ఉత్తముడు. యెహోవా ఉత్తముడు అనగా అర్థం ఏంటంటే మంచివాడు. ఉత్తముడు అంటే ఏటమ్మా? మంచివాడు. యెహోవా మంచివాడు, ఆయన మంచివాడు, ఆయన ఉత్తముడని మనం ఎలా తెలుసుకోగలమనంటే, కీర్తనకారుడు ఒక చోట అంటాడు, యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునిడి అన్నాడు. యెహోవా ఉత్తముడని నీవు ఎలా తెలుసుకోగలవు అని అంటే, ఆయనను రుచి చూడడం ద్వారా నీవు తెలుసుకోగలవు. కనుక ఇక్కడ భక్తుడు అంటాడు, యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయదుర్గము. ఆయన ఉత్తముడు మాత్రమే కాదు, మన శ్రమ దినమందు ఆయన మనకి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన యందు నమ్మిక ఇంచు వారిని ఆయన ఎరుగును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ఏమి తెలుసు అని అంటే, మూడవది ప్రియులరా, తన యందు నమ్మిక ఇంచువారు ఆయనకు తెలుసు. కనుక నువ్వు ఆయన యందు నమ్మిక ఉంచుతున్నావా లేదా అనే ప్రశ్న వేసుకోవాలి. మనము దేవుని ఎడల నమ్మిక ఉంచగలిగితే, మనకి దేవుని ఎడల నమ్మిక ఉన్నట్లయితే మనం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. ఆయన మనలను ఎరిగిన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియులారా, దేవుని బిడలమైన మనం దేవుని ఎడల నమ్మికను కలిగిన వారిగా మనం ఉండాలి అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కనుక మూడవదిగా, తన యందు నమ్మిక ఉంచు వారిని ఆయన ఎరుగును, లేక ఆయన తెలుసుకుంటాడు అని వాక్యం చెబుతుంది. నాలుగవదిగా మనం చూస్తే 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంది. 2వ తిమోతి 2:19 చూడండమ్మా. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ప్రభువు తన వారిని ఎరుగును అనునదియు, ప్రభునామమును ఒప్పుకొను ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలెను అనునదియు దానికి ముద్రగా ఉన్నది. ప్రియులారా, చక్కటి మాట ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు. అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది ఎలా ఉందటండి? నిలకడగా ఉన్నది. దేవుని యొక్క ప్రియులారా స్థిరమైన పునాది అది ఎన్నడూ కూడా కదిలింపబడదు, అది స్థిరముగా ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించాలి. అంత మాత్రమే కాదు, ప్రభువు తన వారిని ఎరుగును అంటున్నాడు భక్తుడు. దేవునికి ఏమి తెలుసు అనంటే, తనవారు ఎవరో ఆయనకు తెలుసు, తనవారు కానివారు ఎవరో కూడా ఆయనకు తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మనం దేవుని సంబంధులుగా ఉన్నామా, అపవాది సంబంధులుగా ఉన్నామా అనే ప్రశ్న మనం వేసుకోవాలి. కనుక మనం దేవుని సంబంధులుగా ఉన్నట్లయితే ప్రియులారా, మనము దేవునికి తెలుసు, మనలను ఆయన ఎరిగిన వాడిగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ఇంకా దేవునికి ఏమి తెలుసు అనంటే, లూకా సువార్త 16వ అధ్యాయము 15వ వచనంలో ఒక మాట ఉంది. లూకా 16:15 అండి. ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు, కానీ దేవుడు మీ హృదయములను ఎరుగును, మనుషులలో
ఘనముగా ఎంచబడినది, దేవుని దృష్టికి అసహ్యము. ప్రియులారు, ఇక్కడ భక్తుడు భక్తుడు కాదు, యేసు ప్రభువారే, యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెబుతూ ఉన్నారు. ఆయన అంటూ ఉన్నాడు, ఆయన మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకునేవారు అని ఎవరితో చెప్తున్నాడు తెలుసా? ధనాపేక్ష గల ఫరిసయ్యులతో ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన వారితో మాట్లాడుతూ అంటున్నాడు, మీరు మనుషుల ఎదుట నీతిమంతులని అనిపించుకుంటారా బాబు, కానీ దేవుడి మీ హృదయములను ఎరుగును. మీరెంత నీతిమంతులో దేవుడికి తెలుసు, మీరెంత నీతిమంతులో నాకు తెలుసు అని దేవుడు ప్రియులరా ధనాపేక్ష కలిగిన ఫరిసయ్యులతో ఆయన మాట్లాడుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, మనుషులలో ఘనముగా ఎంచబడినది దేవుని దృష్టికి ఎలాంటిదట? అసహ్యము. మనుషులు దేనినైతే ఘనముగా ఎంచుతారో దేవుని దృష్టిలో అది అసహ్యమైనది. మనుషులు దేనినైతే అసహ్యించుకుంటారో దేవుడు దానిని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మనుషులు ప్రేమించే వారిని దేవుడు ప్రేమించడు, మనుషులు ద్వేషించే వారిని దేవుడు ప్రేమిస్తాడు అనే విషయాన్ని కూడా మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక దేవునికి తెలుసు ప్రియులారా, ఏమి తెలుసు అనంటే ఆయనకు మన హృదయములు తెలుసు. మన హృదయాలు ఎలాంటివో ఆయనకు తెలుసు. నీ హృదయం మోసకరమైన హృదయమో లేక నీ హృదయము యథార్థమైన హృదయమో ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. మనుషుల దగ్గర నీవు నటించవచ్చు, మనుషుల దగ్గర నీవు యాక్టింగ్ చెయ్యొచ్చు, కానీ నీ హృదయం ఎవరికి తెలుసు? దేవుడికి తెలుసు. నా హృదయం దేవుడికి తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంత మాత్రమే కాదు ప్రియులారా, కీర్తనాకారుడైన దావీదు 44వ కీర్తన 21వ వచనంలో కూడా ఒక మాట చెబుతూ ఉన్నాడు. చూడండి, 44వ కీర్తన 21వ వచనం. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతిని పరిశోధింపక మానునా. చాలండి, చక్కటి మాట ప్రియులారా. ఇక్కడ భక్తుడు చెబుతూ ఉన్నాడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. దేవునికి మన హృదయములు మాత్రమే తెలుసు అనుకోకండి, మన హృదయ రహస్యములు కూడా ఆయనకు తెలుసు. మన హృదయ రహస్యాలు కూడా దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మనిషి హృదయములో ఏముందో ఇంకొక మనిషికి తెలుస్తుందండి? చెప్పండి అమ్మా. తెలీదు. పోనీ డాక్టర్ గారికి తెలుస్తుందా? లాయర్ గారికి తెలుస్తుందా? తెలదు. ఏమండి, ఒక మనిషి హృదయంలో ఏముందో ఇంకొక మనిషికి తెలియదు అనే విషయాన్ని మనం గమనించాలి. అయితే మన హృదయములో ఏముందో ఎవరికి తెలుసట? దేవునికి తెలుసు. నా హృదయములో ఏముందో దేవుడికి తెలుసు, మీ హృదయములో ఏముందో దేవుడికి తెలుసు. ఆయన ఎవరు అనంటే మన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి ఏమి తెలుసు అనంటే 6వ విషయం, మన హృదయ రహస్యాలు దేవుడికి తెలుసు. మన హృదయ రహస్యములు ఎరిగినవాడు దేవుడు అనే విషయాన్ని మనం గమనించాలి. అందుకే ఇర్మియా భక్తుడు ఒక చోట అంటాడు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని ప్రశ్నించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 9వ వచనంలో ఆ మాట రాయబడింది. హృదయం అట అన్నిటికంటే ఎలాంటిదమ్మా? మోసకరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరో నిన్ను మోసం చేయక్కర్లేదు,
నీ హృదయమే నిన్ను ఏం చేస్తుంది? మోసపరుస్తూ ఉంది అనే విషయాన్ని గమనించాలి. హృదయం అన్నిటికంటే మోసకరమైనది ప్రియులారా. ఈ లోకములో మోసకరమైనవి ప్రియులారా ఎన్నైతే ఉన్నాయో వాటి అన్నిటికంటే నెంబర్ 1గా నిన్ను మోసం చేయగలిగింది నీ శత్రువు కాదు, నీ ఇరుగు పొరుగు వారు కాదు, నీ హృదయమే. ఎవరు చెప్పండి? నీ హృదయమే అన్నిటికంటే ఘోరంగా నిన్ను మోసం చేయగలదు అనే విషయాన్ని గమనించాలి. అంత మాత్రమే కాదు, అది ఘోరమైన వ్యాధి కలిగినది, దానిని గ్రహింపగలిగిన వాడు ఎవడు అని భక్తుడు ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఒకవేళ ఎవరన్నా ఉంటే మనం పలానా ఆయన ఉన్నాడని జవాబు చెప్పొచ్చు కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే హృదయమును పరిశోధింపగలిగిన డాక్టర్ ఎవరైనా ఉన్నారంటే అలాంటి డాక్టర్ గారు ఎవరో ఈ భూమి మీదే లేరు. అయితే హృదయమును ఏమండి గ్రహించగలిగిన ఒకే ఒక ఆయన ఉన్నాడు, ఆయనే నజరేయుడైన యేసు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి ప్రియులారా మన హృదయ రహస్యములు తెలుసు. ఆయన మన హృదయ రహస్యములను ఎరిగినవాడు అనే విషయాన్ని మనం గమనించాలి. కనుక మనం ఎక్కడైనా యాక్టింగ్ చేయగలమేమో కానీ దేవుని సన్నిధిలో యాక్టింగ్ చేయలేము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవునికి ఏమి తెలుసు అని అంటే 6వదిగా ప్రియులరా మన హృదయ రహస్యములు ఆయనకు తెలుసు అనే విషయాన్ని మనం గమనించాలి. చివరి విషయం 7వ విషయం మనం చూస్తే యోబు గ్రంథం 28వ అధ్యాయము 23వ వచనంలో ఒక మాట ఉంది. యోబు 28, 23 చదవండమ్మా. దేవుడే దాని మార్గమును గ్రహించును, దాని స్థలము ఆయనకే తెలియను. దేవుడే దాని మార్గమును ఏం చేస్తాడట? గ్రహిస్తాడు. దేవుడే దాని మార్గమును గ్రహిస్తాడు, దాని స్థలము ఆయనకే తెలియను అంటున్నాడు భక్తుడు. దేని స్థలం అని మనం ఆలోచన చేస్తే వివేచన యొక్క స్థలం. ఏ స్థలం అంట? 12వ వచనం చదువుకోవాలి. 12వ వచనం చదివితే మనకి జవాబు దొరికేద్ది. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది? ఇక్కడ భక్తుడు అంటున్నాడు, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? జ్ఞానం ఎక్కడ దొరుకుతుందమ్మా? కిరాణా కొట్లో దొరుకుతుందా? లేకపోతే ఫ్యాన్సీ స్టోర్లో దొరుకుతుందా? ఎక్కడ దొరుకుతుంది? ఏమండి, సూపర్ మార్కెట్లో దొరుకుతుందా? లేకపోతే డీమార్ట్లో దొరుకుతుందా? జ్ఞానం ఎక్కడ దొరుకుతుంది అని అంటే ఎక్కడ దొరుకుతుంది? బయట ఎక్కడ దొరకదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక భక్తుడు అంటాడు, అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? వివేచన దొరుకు స్థలము ఎక్కడ ఉన్నది అని ప్రశ్నించి 23వ వచనంలోకి వచ్చేసరికి అంటాడు, దేవుడే దాని మార్గమును గ్రహించును. దేవుడే ఆ యొక్క జ్ఞానము యొక్క మార్గమును, ఆ వివేచన యొక్క మార్గమును గ్రహిస్తాడు, దాని స్థలము ఆయనకే తెలియను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందో, వివేచన ఎక్కడ దొరుకుతుందో ప్రియులారా ఎవరికి తెలుసు అనంటే దేవునికే తెలుసు. ఈ జ్ఞానము దొరికే స్థలం, ఈ వివేచన దొరికే స్థలం ఏంటో తెలుసా? దేవుని సన్నిధి. ఏంటి చెప్పండి? దేవుని సన్నిధి ప్రియులారా. ఈ జ్ఞానమును గూర్చి, వివేచనను గూర్చి యోబు గ్రంథం 28వ అధ్యాయము 12వ వచనం నుండి చివరి వరకు చదువుకుంటే ఈ జ్ఞానమును గూర్చి, వివేచన గూర్చి భక్తుడు చాలా స్పష్టంగా, చాలా వివరంగా చెప్పాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చివరి వచనంలో అంటాడు, 28వ వచనం చదవండమ్మా. మరియు యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమనియు, దుష్టత్వము విడిచుటయే వివేచనయనయు ఆయన నరులకు సెలవిచ్చాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జ్ఞానము దొరికే స్థలం ఎక్కడో తెలుసా? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ఎప్పుడైతే దేవుని ఎడల భయభక్తులు నిలుపుతామో
అప్పుడు మనం ఏం పొందుకుంటామంట? జ్ఞానం పొందుకుంటాం. అంత మాత్రమే కాదు, దుష్టత్వము విడిచుటయే వివేకమనయు ఆయన నరులకు సెలవిచ్చాను. వివేకము లేక వివేచన అనేది ప్రియులరా ఎక్కడ మనకు దొరుకుతుంది అని అంటే, దుష్టత్వమును ఎప్పుడైతే మనం విడిచిపెడతామో అప్పుడు వివేకమును మనం పొందుకుంటాం అనే విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, దేవునికి తెలుసు. ఏమి తెలుసు అని అంటే, చివరి మాట ఏమండి, జ్ఞానము దొరుకు స్థలము లేక వివేచన దొరుకు స్థలము దేవుడికి తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. కనుక మనలో ఎవరికైనా ఒకవేళ జ్ఞానము కొద్దుగా ఉన్నట్లయితే మనం ఏం చేయాలమ్మా? దేవుణ్ణి అడగవలసిన వారమై ఉన్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఎడల భయభక్తులు కలిగి, ప్రభువా నీవు నాకు జ్ఞానమును దయచేయి, నీవు నాకు వివేచన దయచేయి నాయనా అని ప్రభు సన్నిధిలో మనం ప్రభువుని అడగగలిగితే ఏమండి, ప్రభు యొద్ద నుండి ఏమండి లెస్సైన జ్ఞానమును, చాలా ఏమండి గొప్ప జ్ఞానమును మన జీవితంలో మనం పొందుకుంటాం అని దేవుని వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రియులారా. కనుక దేవునికి తెలుసు. ఏమి తెలుసు అని అంటే, చివరి విషయం యాడు వివేచన దొరుకు స్థలము ఆయనకు తెలుసు అని దేవుని యొక్క వాక్యం మనకి సెలవిస్తూ ఉంది. దేవుడి యొక్క కొద్ది మాటలను దీవించునుగాక. ఆమేన్. ఈ సమయంలో అందరం కూడా ప్రభు సన్నిధిలో మోకరించి ప్రియులారా, ఇంతవరకు దేవుడు తన వాక్యములో నుండి మనతో మాట్లాడిన విధానమును బట్టి దేవునికి స్తుతులు చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మా పరమ తండ్రి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. మా రక్షకుడా నీకు స్తోత్రం ప్రభువా. ఇదిగో తండ్రి, ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయనా మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రాలు ప్రభువా. నా తండ్రి నాయనా, నీకు తెలిసిన సంగతులను గూర్చి నాయన మీరు మాతో మాట్లాడారు, నీకు స్తోత్రం. ఇంతవరకు చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో భద్రపరచమని ప్రార్థన చేయించు ఉన్నాను తండ్రి. నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రము నాయన. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి నీకు అన్నీ తెలుసు నాయన, నీవన్నీ తెలిసిన దేవుడవు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నా. హల్లెలూయా, హల్లెలూయా. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే జవాబు, యేసే జవాబు. పాడదాం. అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు, నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు, యేసే జవాబు, ప్రభు యేసే, యేసే జవాబు. కష్టకాలములో నీ వారెవరు నీ చెంతకు రాకపోయినా, దుఃఖ దీనములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, కష్ట సమయములో నీ వారెవరు నీ చెంతకు రాకపోయినా, దుఃఖ దీనములలో ఓదార్చుటకు నీకెవ్వరు లేకపోయినా, బంధువులు స్నేహితులు నిన్ను వదిలేసిన,
ఒంటరిగా లోకములో నిన్ను వదిలేసిన బంధువులు స్నేహితులు నిన్ను ఎడబాసిన ఒంటరిగా లోకములో నిన్ను వదిలేసిన నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు నీ ప్రశ్నలకు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు నీవు చేయని కార్యం నిన్ను చుట్టుకొని నింద నీకు మిగిల్చిన నీది కాని దోషం నీ మీద పడి గుండెలో చిచ్చు రగిల్చిన నీవు చేయని కార్యం నిన్ను చుట్టుకొని నింద నీకు మిగిల్చిన నీదు కాని దోషం నీ మీద పడి గుండెలో చిచ్చు రగిల్చిన నీ వారి పగవారై నీ పైకి లేచిన నీ తోటి జతవారే సులకనగా చూచిన నీ వారి పగవారై నీ పైకి లేచిన నీ తోటి జతవారే సులకనగా చూచిన నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు యేసే జవాబు ప్రభు యేసే జవాబు అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు అన్నీ తెలిసినవాడు నీ కన్నీరు తుడుస్తాడు నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు నీ ప్రశ్నలకు సమస్యలకు యేసే జవాబు యేసే జవాబు ప్రభు 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 యేసే జవాబు హల్లెలూయా 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 దేవుని బిడలారా మన దేవుడు అన్నీ తెలిసిన దేవుడు నీ శ్రమ ఆయనకు తెలుసు నీ దుఃఖం ఆయనకు తెలుసు నీ వేదన ఆయనకు తెలుసు నీ బాధ ఆయనకు తెలుసు కనుక ప్రభు సన్నిధిలో ప్రభువా నాకు పలానా కష్టం వచ్చింది నాయన నాకు పలానా బాధ ఉంది నాయన నేను పలానా సమస్యలో ఉన్నాను అని ప్రభు సన్నిధిలో నీవు కన్నీటితో ప్రార్థన చేయగలిగితే నీకు కలిగిన సమస్యలన్నిటి నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆయన మనకి కలిగిన సమస్యలన్నిటి నుండి మన దుఃఖం అంతటి నుండి ఆయన మనలను విడిపించేవాడిగా మన దుఃఖం అంతటిని ఆయన తొలగించేవాడిగా ఉన్నాడు కనుక ప్రభు సన్నిధిలో మన హృదయములను కృమ్మరించేవారిగా మనం ఉందాం.
ప్రభు సన్నిధిలో ప్రార్థించి ప్రతి విధమైన సమస్యల నుంచి మనం విడిపించబడేవారిగా మనం ఉందాం. ప్రార్థన. పరిశుద్ధుడా పరమ తండ్రి, నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఇదిగో ప్రభువా నాయన, ఇంతవరకు జరిగిన యొక్క శుక్రవారపు ప్రార్థనా కూడికలో నాయన మీరు మా మధ్య నుండి నీ ఆత్మ ద్వారా జరిపించారు. నీకు స్తోత్రం. ఇంతవరకు నీ వాక్యములో నుండి నాయన మీరు మాతో మాట్లాడారు. అందును బట్టి నీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఇంతవరకు నాయన చెప్పబడిన వాక్యమును నీ బిడ్డల హృదయములో మీరు భద్రపరచండి నాయన. తండ్రి, నీవు సమస్తమును ఎరిగిన వాడవని నీ లేఖనాలలో నుండి మీరు మాకు తెలియచేశారు. అందును బట్టి నీకు స్తోత్రము నాయన. తండ్రి నాయన, ఇదిగో ప్రభు, నీ బిడ్డలకు కలిగిన ప్రతి విధమైన దుఃఖమును, ప్రతి విధమైన వ్యాధనను, ప్రతి విధమైన నాయన సమస్యలను నీ నామమును తొలగించండి తండ్రి. నీకు స్తోత్రం. అలాగే ఇదిగో ప్రభువా, ఎందరైతే నాయన లైవ్ ద్వారా ఈ వాక్యమును విన్నారో నీ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను. అలాగే ఇదిగో ప్రభువా నాయన, ఇక మధ్యాహ్న సమయమున నీ సన్నిధికి వచ్చిన ప్రతి బిడ్డను ప్రత్యేకంగా దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. నీ బిడ్డలకు కలిగిన సమస్యలన్నిటి నుండి నీ బిడ్డలను విడిపించండి, బలహీనులను బలపరచండి, రోగులను స్వస్థపరచండి, రుణ బాధల చేత బాధపడుతున్న బిడ్డలను వారికి కలిగిన ప్రతి విధమైన రుణముల నుండి విడిపించండి తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ఇదిగో ప్రభువా, మీరు మాకు అప్పగించిన ఈ పరిచర్యను కూడా బహుగా అభివృద్ధిపరచండి, ఆశీర్వదించమని ప్రార్థన చేయించు ఉన్నాను. మా పరమ తండ్రి, ఇదిగో ప్రభువా, ఈ సమయమున ఏక ప్రార్థనా కూడికను ముగించుకొని మేము వెళ్ళుచూ ఉండగా మీరే నీ దీవెనల చేత నీ బిడలమైన మమ్ములను మెండుగా నింపి పంపించమని మా రక్షకుడైన యేసు నామమున అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా సమాధానములు దేవుని బిడలారా ప్రభురాకడ పర్యంతము సదాకాలం మనకందరికీ సర్వలోక పరిశుద్ధులకును, అలాగనే అందరైతే ఈ లైవ్ ద్వారా ఈ వాక్యమును విన్నారో వారికిని, అలాగనే అందరైతే ఈ మైక్ స్వరము ద్వారా ఆయన మాటలను విన్నారు వారికి అందరికీ, అలాగునే ఆయన బిడలమైన మనకందరికీ ఆయన కృపా సమాధానములు నిరంతరము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి.